హలో ఫ్యాషన్ లవర్స్, ఇక్కడ మీరు చూసిన ఫ్రాక్ వచ్చేసి మా చిన్న పాపకి ఇలా బర్త్డే ఫ్రాక్ రెడీ చేశాను. నేను ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీషోలో ఆర్డర్ పెట్టాను. నాకు జస్ట్ 200లోనే వచ్చేసింది. ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. షైన్ కూడా చూడండి ఎంత బాగుందో కదా. అండ్ ఇక్కడ నేను సాటిన్ లైనింగ్ పెట్టి కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత షైనింగ్ వస్తుంది కదా. సో చూసిద్దాం ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో. నేను లెంత్ వచ్చేసి 1 year బేబీ కాబట్టి మనం ఆ ఫ్రాక్ వచ్చేసి 2 years వరకు వేయచ్చు. సో 9 inches లెంత్ పెట్టి నేను షోల్డర్ వచ్చేసి 4.5 inches పెడుతున్నాను. ఎందుకంటే స్టిచ్చింగ్లో ఒక 1/2 inch వెళ్ళిపోతుంది. అక్కడ కింద 1/2 inch డౌన్ చేసుకొని మళ్ళీ 4.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ కూడా 4.5 అండ్ నెక్ విడ్త్ 2 inches మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. చూసారా, లైన్ డ్రా చేసుకొని ఇక్కడ చెస్ట్ వచ్చేసి నేను 5 inches తీసుకుంటున్నాను అండ్ 2 inches ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మన ఇష్టం, ఎక్స్ట్రా ఎంతనే తీసుకోవచ్చు. సేమ్ చిన్నపిల్లలకి చెస్ట్ ఎంత ఉంటుందో వేస్ట్ కూడా అంతే ఉంటుంది. సో సేమ్ తీసుకొని అక్కడ 5 inches తీసుకొని 2 inches ఎక్స్ట్రా తీసుకొని మార్క్ చేసుకుంటున్నాను. అండ్ నెక్ లెంత్ వచ్చేసి నేను 3 పెడుతున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలకి నెక్ లెంత్ ఎక్కువ తీసుకుంటే లూజ్ అయిపోతుంది. సో అందుకని నేను 3 inches ఎక్కువ 3 inches తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కూడా ఇచ్చేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే కట్ చేసుకొని ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్ రెండు స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేయాలి. చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా నేను జారిపోకుండా ఉండడానికి పిన్స్ పెట్టుకున్నాను. సో ఇది మొత్తం స్టిచ్ చేయాలి. ఇలా రౌండ్గా ఇది ఎట్లుందో అట్లా కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఈ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఓన్లీ ఆర్మ్ రౌండ్ నెక్ స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసి ఉల్టా తీయాలి. నేను బ్యాక్ ఓపెన్ పెట్టాను, ఇలా కట్ చేసి పెట్టాను. చూసారా, ఇలా వస్తుంది. అండ్ మనకి ఇది మొత్తం లెంత్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకు 22 inches వచ్చింది. సో మనం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బాటమ్ పార్ట్ వచ్చేసి ఇక్కడ నేను 13 inches కాటన్ లైనింగ్ తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి అండ్ వెయిట్ వచ్చేసి నేను 29 inches తీసుకుంటున్నాను. సరిపోతుంది లైనింగ్ ఎక్కువ లేకపోయినా కూడా. ఎందుకంటే మనం సాటిన్ ఎక్కువ తీసుకుంటాము విడ్త్లో, అందుకని కాటన్ తక్కువే తీసుకుంటున్నాము. సేమ్ 13 inches లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డ్ తీసుకున్నాను కదా. సో ఇది 14 inches లెంత్ తీసుకున్నాను. మొత్తం 2.5 meters తీసుకోవాలి ఇది. అండ్ అది వచ్చేసి సెకండ్ లేయర్, ఇది ఫస్ట్ లేయర్. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి ఇలా నేను 8 inches తీసుకున్నాను. అండ్ సేమ్ 2.5 meters తీసుకోవాలి. నాకు ఇది మీషోలో మొత్తం 4 meters వచ్చింది. 4 metersలో నాకు కొంచెం ఒక 1 meter వరకు మిగిలింది. సో ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి అన్నిటికీ. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అన్నీ ఇలా ఫ్రిల్స్ పెట్టి ఇలా రెడీ చేసుకున్నా కదా.
సో ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. బాటమ్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ మనం ఎప్పటికైనా సరే చిన్నపిల్లలకి లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నీ కలిపి అటాచ్ చేయొద్దు. నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ సాటిన్ ఫ్యాబ్రిక్ ఇవి రెండు తీసుకోవాలి. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అండ్ సాటిన్ లైనింగ్ ఇవి 3 స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి. లైనింగ్ స్టిచ్ చేయవద్దు. ఫస్ట్ ఇవి 3 స్టిచ్ చేశాక మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసేయాలి. చూసారా, ఇలా 3 కలిపి నేను స్టిచ్ చేస్తున్నాను. మనం దీనికి క్యాన్ పెట్టకపోయినా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది ఆర్గాన్జా కదా. ఇలా బెలూన్లా మంచిగా వస్తుంది, బౌన్సీగా. చూసారా, ఓన్లీ సాటిన్ ఫ్యాబ్రిక్ వరకే నేను స్టిచ్ చేశాను. అండ్ ఇక్కడ బాడీ పార్ట్కి అటాచ్ చేసి పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఆ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి లైనింగ్ ఇలా మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ మా బాడీ పార్ట్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎటువైపు ఉందో అటువైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయాలి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. చాలా బాగుంది. అందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు నాకు. చాలా బాగుంది. ఫ్రాక్ వచ్చేసి చాలా బడ్జెట్లో నాకు అయిపోయింది. ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా స్టిచ్ చేయాలి, సో దట్ ఆ కుట్లు అనేవి మనకి కనిపించకుండా ఉంటాయి. అండ్ ఇలా రౌండ్ వచ్చేసి నేను లెంత్ వీటితో వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఇవి క్రాస్ పీసెస్ ఆర్గన్జా 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇది ఫ్లవర్ కోసం. ఫస్ట్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ రౌండ్ మనం తీసుకున్నాం కదా, దీన్ని రౌండ్గా స్టిచ్ చేసి ఇలా కట్స్ పెట్టి ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి మళ్ళీ టాప్ స్టిచ్ చేసి ఇలా డ్రా చేసుకోవాలి. ఈ ఫ్రాక్ చాలా ఈజీ అండ్ చాలా బాగుంటుంది కూడా. ఇలా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే ఆర్గన్జా ఫ్యాబ్రిక్తో ఇలా మనం కుట్టుకుంటూ రావాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టాలి. సో ఇలా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అట్లా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ ఎలా అయితే డ్రా చేశానో ఈ ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఇలా కొంచెం క్రాస్ లాగా ఫోల్డ్ చేసి సమోసా లాగా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ వస్తే ఫ్లవర్ చాలా నీట్గా వస్తుంది అండ్ చాలా బాగుంటుంది కూడా ఈ రోజ్ ఫ్లవర్ వచ్చేసి. అండ్ ఇక్కడ దగ్గరకు వచ్చే టైంలో ఆపేసి నేను ఫ్యాబ్రిక్ని కొంచెం కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది 4 ఇంచెస్ లెంత్ అనేది కొంచెం ఎక్కువ అయిపోతుంది విడ్త్, అందుకని నేను కట్ చేశాను. మిడిల్లో ఫ్లవర్లా కనిపించాలి కదా, అందుకని. సో అది కట్ చేసి మళ్ళీ దీన్ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు జాయిన్ చేసుకొని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇక్కడ ఇలా చూపిస్తున్నట్టు ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. అండ్ ఒక సూది దారం తీసుకొని ఇది స్టిచ్ చేసుకుంటూ నీట్గా చాలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో దట్ మనకి రోజ్ ఫ్లవర్ వచ్చేసి చాలా నీట్గా కనిపిస్తుంది. చూసారా, నేను ఇది సూది దారంతో ఇలా కుట్టేశాను.
ఫస్ట్ ఇక్కడ మనం స్టిచ్ చేసుకోవాలి సూది దారంతో. స్ట్రాంగ్గా కుట్టేసుకోవాలి ఇక్కడే, ఊడిపోకుండా ఉండడానికి. తర్వాత ఇలా పెట్టేసి మళ్ళీ కుట్టుకోవాలి, అది అటాచ్ చేసేయాలి దానికి. సో మన రోజ్ ఫ్లవర్ రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. మీషోలో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఇంత బాగా వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వచ్చింది. నేను ఇన్విజిబుల్ జిప్ తీసుకున్నాను. ఇక్కడ నేను మనకి ఇన్విజిబుల్ జిప్స్ అటాచ్ చేయడం చాలా ఈజీ. ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ టీత్స్ ఉంటాయి కదా జిప్కి, ఆ టీత్స్ మనం అపోజిట్ పెట్టుకొని స్టిచ్ చేస్తే అయిపోతుంది. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఆపోజిట్ ఉండాలి ఇన్విజిబుల్ జిప్స్. అంతే, చాలా ఈజీ. ఇలా ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. నేను పిన్స్ పెట్టాను అవి జరగకుండా ఉండడానికి. చూసారా ఎంత బాగుందో. నేను పైన పర్ల్స్ అతికించాను అండ్ హ్యాండ్స్కి కూడా ఇలా పర్ల్స్ పెట్టాను. చూసారా మా పాపకి కూడా చాలా బాగుంది కదా, క్యూట్గా. అండ్ తన పేరు వచ్చేసి సితారా. ఎలా ఉందో చెప్పండి మా పాపకి. ఈ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.